ఓకే, ఒక్కొక్కటి వేస్తారు కదమ్మా, రెండు వేసుకోవాలా? సన్నగా ఉన్నాను రెండు అంటే మనం లైనింగ్లో ఒక పీస్ వస్తుంది. అవునా, లైనింగ్లో ఒక పీస్ వస్తుంది. ఇంకోటి ఏంటి, మెయిన్ ఫ్యాబ్రిక్లో ఒక పీస్ వస్తుంది. మెయిన్ ఫ్యాబ్రిక్లో ఒక పీస్ వస్తుంది. డమ్మీ ఇది, మళ్ళీ డమ్మీ కూడా పెట్టాలి. డమ్మీ మనం ఖచ్చితంగా వేయాల్సింది. లేదు స్టిఫ్గా ఉండదు అన్నమాట. చూడండి, మనం కటింగ్ చేసుకున్న లైనింగ్ ఇది డమ్మీ అనుకుందాము. డమ్మీ. ఓకే, ఈ డమ్మీ పీసెస్ని ఏం చేయండి అంటే ఇక్కడ 3.5 ఎదురుగా ఉండాలి కదా. తర్వాత ఇది వచ్చేసి మనకి మెయిన్ అనుకుందాం, మెయిన్ పీస్. ఓకే, మెయిన్ పీస్ని మళ్ళీ ఎదురుగా ఉండాలి మనకి ఇక్కడ. ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది 3.5 కదా. ఓకే, ఈ చివరికి 2.5. ఇక్కడ ఏంటిది 3.5. ఓకే, ఇక్కడ 2.8. ఇక్కడ మధ్యన గ్యాప్ వచ్చేసి 3.5 తీసుకున్నాం. అంటే 3 వస్తే 3 తీసుకోవాలి, 3.5 or 4. అవునా. ఓకే, ఇక్కడ కూడా చూస్తే మనకి 2.8 పుట్టినాక 2.2. ఓకే, ఇలా ఉన్న మెజర్మెంట్స్ని ఇది 3.5, ఇది కూడా 3.5 అన్నట్టే కదా. ఓకే, ఎదురుగా వేసేయాలి ఇలాగా. ఓకే, 3.5 ఎదురుగా తీసుకోండి. ఒక పీస్ని తీసుకోండి, ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా. అటువైపు ఒకవేళ తగ్గినా పర్లేదు మనకి ఇలాగని. ఓకే, ఇటు మాత్రం అస్సలు తగ్గదు. అంటే కింద డమ్మీ, మెయిన్ కింద డమ్మీ పీస్ ఇక్కడ. ఓకే, ఇది మెయిన్ పీస్ కూడా ఇది సీదా సైడ్. ఓకే, ఇది ఉల్టా సైడ్. ఓకే, ఉల్టా సైడ్. కింద డమ్మీ, పైన మెయిన్ పీస్, ఇది లైనింగ్. ఓకేనా, అర్థమైంది కదా. ఫస్ట్ డమ్మీ, నెక్స్ట్ మెయిన్ పీస్, అది కూడా సీదా సైడ్ పైనకి ఉండాలి, ఉల్టా సైడ్ కిందికి ఉండాలి. ఓకే, ఇది 3.5 ఎదురుగా సెట్ చేసుకోవాలి ఇలాగా. ఓకే, ఇప్పుడు ఒక పీస్ తీసుకుందాము. పాతం డిస్టెన్స్ పట్టుకొని స్టిచ్ చేసేసేయండి. పెద్ద కుట్టు పెట్టుకున్నా నో ప్రాబ్లం. కార్నర్ అయితే రబ్ చేసుకోండి. ఓకే, ఎక్స్ట్రాస్ తీసేయండి. ఓకే, నెక్స్ట్ తర్వాత చూసుకోండి. నెక్స్ట్ అలాగే మళ్ళీ ఇంకోటి, అందరూ ఏం మిస్టేక్ చేస్తారంటే ఇటు సైడ్ కుట్టుకొస్తారు. ఓకేనా, స్ట్రైట్గా ఉన్న సైడ్ కుట్టుకొచ్చేయండి. కర్వ్ కావాలి మనకి. ఓకే, ఇప్పుడు చూడండి, సేమ్ పైన మనం కటింగ్ చేసుకున్న లైనింగ్ పీస్ కదా ఇది. ఈ లైనింగ్ పీస్ ఎంతైతే ఉందో అంత కట్ చేసేయండి. అంతే సెట్ చేయండి, కింద ఉన్న డమ్మీని ప్లస్ మెయిన్ పీస్ని. ఓకే, సేమ్ మళ్ళీ దీన్ని ఇలా తీసేసేయండి. కొంచెం దూరంగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, కొంచెం దూరంగా కట్ చేసుకోండి. ఓకే, 3.5 మళ్ళీ ఎదురుగా ఉండాలి. ఓకే, ఇది లైనింగ్ కదా మనకి. ఈ లైనింగ్ని ఓపెన్ చేసుకొని ఒక స్టిచ్ చేసుకుందాం. ఓకే, మెయిన్ పీస్ మళ్ళీ సీదా సైడ్ మనకి పైనకి వచ్చింది. ఓకే, సీదా సైడ్ అని చెప్పుకున్నాం కదా, పైనకి వచ్చేసింది. ఓకే, మళ్ళీ ఎదురుగా 3.5 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు లైనింగ్ పైన ఒక స్టిచ్ చేసుకొచ్చుకుందాం. లైనింగ్ని ఒక పీస్ని ఓపెన్ చేసినాం. డమ్మీ ప్లస్ మెయిన్ ఒకే సైడ్ ఉన్నాయి. లైనింగ్ని ఓపెన్ చేసుకొని ఒక స్టిచ్ ఇక్కడ వేసుకుందాం. మంచిగా కార్నర్కి వేసుకోండి. ఇక్కడ ఈ లైనింగ్ పైన స్టిచ్చింగ్ రావాలి, అటు ఇటుగా వెళ్ళకుండా చూసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ జాయింట్ పెట్టేసుకోండి. ఇక్కడ క్లాత్ కూడా, ఇది కూడా ఫోల్డింగ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట మనకి. జాయింట్ మళ్ళీ టైట్ తీసుకు జాయింట్ పెట్టుకోవాలి కదా మనకి. ఓకే, సేమ్ ఇక్కడ కూడా జాయింట్ పెట్టేసుకుందాం. ఓకే, ఇది మనకి షేప్ పట్టి ప్రిపరేషన్. ఇది ఇలాగ వెళ్ళిపోతుంది అన్నమాట. మెయిన్లు రెండు కూడా నాకు పైకి ఇలాగా చూడాలి మనం. ఓకేనా, మెయిన్ పీస్ సీదా సైడ్ కనిపించాలి మళ్ళీ మనం. 3.5 ఎదురుగా ఉండాలి.